మరో బ్రేకింగ్ చూస్తే దస్తగిరి తనకు ప్రాణహాని ఉందని ఇటీవలే ఆందోళన వ్యక్తం చేశాడు. ఏపీ సీఎం జగన్, ఎంపీ అవినాష్ వల్ల ప్రాణహాని ఉందని ఇటీవల రాయలసీమ రేంజ్ డీఐజీ కడప జిల్లా ఎస్పీకి లేఖలతో ఫిర్యాదు చేశారు. తనకు అదనపు రక్షణ కల్పించాలని, తనకేమైనా జరిగితే ఎంపీ అవినాష్ రెడ్డి, సీఎం జగనే బాధ్యులని ఆ లేఖలో పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలో ఈరోజు సిబిఐ అధికారులు దస్తగిరి ఇంటికి చేరుకుని ప్రస్తుతం దస్తగిరికున్న భద్రత గురించి ఆరా తీశారు. ఏమైనా సమస్యలుంటే తెలపాలని సూచించారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని దస్తగిరికి సిబిఐ అధికారులు చెప్పారు. ఏ చిన్న అనుమానం వచ్చినా తమకు సమాచారం ఇవ్వాలని సూచించారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ సుధీర్ జాయిన్ అవుతున్నారు. సుధీర్, ఎప్పుడైతే దస్తగిరి అప్పీల్ చేసుకున్నాడో అప్పుడే చాలా భారీ భద్రత ఏర్పాటు చేస్తారు. మళ్ళీ సిబిఐ బృందం తనిఖీ చేసి ఏం చెప్పింది ఇంకా దస్తగిరికి ఎందుకు అనుమానం వస్తోంది ఇంకా అంత భద్రత ఉన్నప్పటికీ? గుడ్ ఈవినింగ్ సతీష్. ఏదైతే మనం చూసుకుంటే కనుక మాజీ మంత్రి అలాగే వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఇప్పటికే A4 అప్రూవ్ గారు ఉన్నటువంటి దస్తగిరి ఇంటికి ఇవాళ సిబిఐ అధికారులు కూడా మరొకసారి వెళ్లారని చెప్పుకోవచ్చు. అయితే పూర్తి వివరాల్లోకి వెళ్తే కనుక వివేకానంద రెడ్డి హత్య కేసులో ఇప్పుడే అప్రూవల్ గా ఉన్న దస్తగిరిని తనకు ప్రాణహాని ఉందని ఇటీవలలో కూడా ఆందోళన చేసిన వ్యక్తం తెలిసిందే. అయితే ఏపీ సీఎం వైఎస్ జగన్ నుంచి అలాగే ఎంపీ అవినాష్ రెడ్డి వల్ల కూడా పూర్తి స్థాయిలో ప్రాణహాని ఉందని ఇటీవలే రాయలసీమ రేంజ్ డీఐజీకి అలాగే కడప జిల్లా ఎస్పీకి కూడా లేఖ రాశారని మనం గతంలో చూసుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలో కూడా తనకు అదనపు భద్రత కల్పించాలని, తనకు ఏమైనా జరిగితే కూడా ఎంపీ అవినాష్ రెడ్డి, సీఎం జగన్ బాధ్యతను కూడా ఆ లేఖలో పేర్కొన్న పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలో చూసుకుంటే కనుక ఈ రోజు మళ్ళీ దాదాపుగా మధ్యాహ్నం 3 గంటల సమయంలో కూడా సిబిఐ అధికారులు పులివెందులు చేరుకొని ఒక్కసారిగా దస్తగిరి దగ్గరికి వెళ్ళడం జరిగింది. దస్తగిరితో కూడా దాదాపుగా అర్ధగంట పైనే చర్చలు జరిపెట్టుంది. ఈ నేపథ్యంలో చూసుకుంటే కనుక సిబిఐ అధికారులు కూడా దస్తగిరి ఇంటికి చేరుకొని ప్రస్తుతం అతనికి ఉన్న భద్రత గురించి కూడా పూర్తి స్థాయిలో ఆరాధించడం జరిగింది. అలాగే దస్తగిరికి ఏమైనా సమస్యలు ఉంటే కనుక తమకు పూర్తి స్థాయిలో తెలియజేయాలని చెప్పడం జరిగింది. అలాగే ప్రస్తుతం ఏదైతే ఇటు వైఎస్ కేసు కావచ్చు, అలాగే ఎంపీ అవినాష్ రెడ్డి అలాగే జగన్ల దగ్గర నుంచి ఎటువంటి ప్రాణహాని ఏమైనా ఉన్నా కానీ మాకు ముందుగానే తెలియపాలని చెప్పి సిబిఐ అధికారులు చెప్పడం జరిగింది. ఏ చిన్న అనుమానం ఉన్నా కానీ, నీకు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ మాకు పూర్తి స్థాయిలో తెలియజేయాలని చెప్పి చెప్పడం జరిగింది. ఏదేమైనా సరే ఇప్పటికీ దస్తగిరి పదే కూడా చెప్తున్న ఒకటే మాట చెప్తున్నాడు. అటు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి నుంచి, అటు కడప ఎంపీ అవినాష్ రెడ్డి నుంచే పూర్తి స్థాయిలో నాకు ప్రాణహాని ఉంది అని చెప్పి చెప్పడం జరుగుతుంది. అయితే ఇప్పటికే దస్తగిరి చూసుకుంటే కనుక 6+1 భద్రత కల్పించడం జరిగింది. అలాగే ఒక గన్మెన్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇంత సెక్యూరిటీ ఉన్నా కానీ దస్తగిరి ఎందుకు భయపడుతున్నాడో ఏంటో అర్థం కావట్లేదు. కానీ ఈ రోజు మళ్ళీ మరోమారి సిబిఐ అధికారులు దస్తగిరి ఇంటికి వెళ్ళి ఒకసారి విచారించిన దాని తర్వాత చూసుకుంటే కనుక మరీ అదనపు భద్రత ఏమైనా పెంచే అవకాశాలు అయితే కనుక పూర్తి స్థాయిలో కనపడుతున్నాయి ఉంది సతీష్ కొరకు. రైట్, థ్యాంక్ యూ సుధీర్.